హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వేకి సంబంధించి, రెండోది వచ్చేసి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకోలేదో వాళ్లకు మరో అవకాశం అయితే ఇచ్చారండి. సో ఈ కేంద్రాల్లో వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మన కలెక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయని వారు ప్రస్తుతం ఎంపీడీఓ అలాగే పురపాలిక కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి కలెక్టర్ గారు త్రిపాఠి తెలిపారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్లో ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఎవరైతే ఇంకా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళు అలాగే మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చండి. సో మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేసి అంటే సర్వే చేసి ఇందులో భాగంగానే మీకు కూడా అర్హులైతే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు అలాగే స్థలం లేని వాళ్ళకి స్థలము ప్లస్ మనకు ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం కానీ జరుగుతుందండి. అలాగే దీనికి సంబంధించిన మరొక అప్డేట్ ఏంటంటే మనకు సర్వేకి సంబంధించండి. సో ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది సర్వే కంప్లీట్ అయిందండి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. సో వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. మనకు వీళ్ళకి నెక్స్ట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరికైతే కాలేదో వాళ్ళు ఏంటంటే మనకు ఈ వీక్లో చూడండి ఒకసారి మ్యాక్సిమం ఈ వీక్లో కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే రోజుకు 25 ఇళ్లను అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు కాబట్టి. సో తప్పకుండా ఎవరైతే అప్లై చేశారో ప్రజాపాలనలో మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ ఇళ్ళకు వచ్చి వాళ్ళు వెరిఫై చేసి అలాగే మీ ఇంటి యొక్క వివరాలు తెలుసుకోవడము అలాగే ఫోటో తీసుకోవడము ఇవన్నీ వాళ్ళు యాప్లో అప్డేట్ చేయాలి కాబట్టి ఎక్కడ మిస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా మీకు వచ్చి సర్వే చేసుకుని మరి వెళ్తారు. సో తప్పకుండా వాళ్ళు ఏదైతే ఆ వివరాలు అడుగుతారో ఆ వివరాలు తప్పకుండా ఇవ్వండి. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.